అండి, అందరికి నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. ఈరోజైతే నేను చిట్టి ఉసిరికాయ పప్పు చేసుకున్నాను. దీంతో వేసుకొని తింటే ఒక ముద్ద నెయ్యి వేసుకొని మామిడికాయ ముక్కేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉండిద్ది అనమాట. అంత బాగుంటుంది. ఇలా ఒక్క ముద్ద పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మాటలే ఉండవు అనమాట. అంత టేస్ట్గా రుచిగా ఉండిద్ది చిట్టి ఉసిరికాయ పప్పు. దీన్ని తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. ఒక కప్పు చిట్టు ఉసిరికాయలు, ఒక కప్పు కందిపప్పు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 4 ఎల్లిపాయ రెబ్బలు తీసేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఉసిరికాయలని శుభ్రం కడుక్కొని ఒక బౌన్లో తీసేసుకొని కడిగి ఒక అరకప్పు వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టి ఉడికిచ్చేసుకుందాం. కందిపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, కట్ చేసిన టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఎల్లిపాయ రెబ్బలు వేసేసి ఒక చెంచా పసుపు వేసి ఒక 2 చెంచాలు ఆయిల్ పోసేసి ఒక అరకప్పు నీళ్లు పోసేసి ఉడికించుకుందాం పొయ్యి మీద పెట్టి. ఈ ఉసిరికాయలు ఉడుకుతున్నాయి కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. వీటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. జుట్టు రాలిపోకుండా జుట్టు పెరిగిద్ది అనమాట. ఇది తింటే ఉడికించుకొని చల్లారి పెట్టుకొని ఈ విధంగా మిర్చి చేసేసుకొని వాటి విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇందులో కొంచెం చింతపండు, ఎందుకంటే ఇదే పుల్లగా ఉంటుంది, కొంచెం వేసేసి ఆ రసం పెట్టుకున్న పప్పులో వేసేసుకోవాలి. ఒక చెంచా కారం వేసుకొని ఇక దీన్ని ఎనిపి పోపు వేసుకోవటమే. ఎనుపుకొని మీడియం సైజు ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకొని వేసుకొని 4 చెంచాలు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు అన్నీ వేసేసుకొని ఎల్లిపాయ కూడా వేసేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చివరిగా కరివేపాకు వేసుకొని 2 చెంచాలు రాళ్ళు ఉప్పేసి ఈ పోపు కూడా అందులో వేసేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఈ విధంగా కలుపుకొని ఫైనల్గా అయితే కొంచెం ఇంగువ వేసుకోవాలి, చిటుకుడు. ఇంకైతే చిట్టు ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయింది. చిట్టు ఉసిరికాయ నేను ఎందుకంటానంటే ఈ చిట్టి వాటితో ఏం చేసుకుంటారంటే ఉప్పు కారం నంచుకొని తింటారు, ఇలాగ పప్పులాగా తయారు చేసుకుంటారు, పులిహార చేసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు. వీటితో ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. అంత బాగుంటుంది. ఈ విధంగా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.